హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సునీతాస్ హౌస్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా క్యారంబోలా చెట్టు చూద్దామండి. అదే అండి, మన తెలుగులో కమర ఫలం అంటారు, నక్షత్ర ఫలం అంటారు. నక్షత్రం షేప్లో ఉంటుంది కాబట్టి మనం మిద్దె తోటల్లో కుండీల్లో కాకుండా న్యాచురల్గా నేల మీద వేస్తే ఇది ఎంత హైట్ వస్తుందో, మొక్క ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇది 20 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. మనం దాన్ని కావాలంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. చూసారా, కొబ్బరి చెట్లకి ధీటుగా ఎంత చెట్టు అయ్యిందో అది కూడా కొట్టేస్తూ ఉంటే బయట నుంచి చూస్తే మనకు అస్సలు ఇది ఏం చెట్టో తెలియదు. ఆకులు మాత్రం మనకి ఉసిరాకుల్లాగా ఉన్నాయి. గమనించండి ఫ్రెండ్స్, ఉసిరాకుల్లా ఉన్నాయి కదా మొత్తం. ఇది కూడా మనకి దీనిలో సిట్రస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిట్రస్ జాతి చెట్లు ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది. చూడండి, జూమ్ చేస్తే కానీ బయట నుంచి లోపల పళ్ళు కనపడవు మనకి. ఇప్పుడు బయట నుంచి చెట్టు చూస్తే ఎలా ఉందో చూపించాను కదా. ఇప్పుడు చూడండి, బయట నుండి ఫ్రూట్ ఏమైనా కనపడుతుందేమో. చూడండి, అస్సలు మనకి ఏ కొమ్మ ఎత్తినా ఎటు నుంచి ఏమీ కనపడట్లా. ఇక్కడ ఒక పువ్వు ఉంది చూడండి ఫ్రెండ్స్, లావెండర్ కలర్లో. కానీ మనకి బయట కాయ అనేది కనపడదు. ఎంత కొమ్మలెత్తినా ఎలా చేసినా ఇది మనకు ఒక గ్రీనరీ లైనర్ లాగా ఉంది అంతే. కాబట్టి ఇప్పుడు మనం చెట్టు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఒకసారి లోపల నుంచి మీకు చెట్టు కాయ ఎంత ఫ్రూట్ ఉందో చూస్తే ఒకసారి మీరు షాక్ అవుతారు. చూడండి, ఒక కాయ కోసాను, పండిపోయి ఉంది. ఎన్ని కాయలు పండిపోయి రాలిపోయి ఎలా ఉన్నాయో చూసారా? మన వాళ్ళకి దీని వాల్యూ తెలియక అలా పడేస్తున్నారో ఏమో తెలీదు. ఆ ఫ్లవరింగ్ చూడండి, మన బఠానీ పువ్వులాగా వైలెట్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో, పింక్ కలరు మొత్తం. ఈ కాయలండి అన్ని కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. దీని స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అంతా మనకు వస్తూనే ఉంటుంది. 3 కాపులు, 3 సీజన్స్ 3 కాపులు. అలా కాకుండా నేను మీకు చెప్తా చూడండి, ఒక పక్క పువ్వు వెనుక పింద, అలాగే పెద్ద కాయ, రెడీ అయిన కాయ, పండిపోయిన కాయ, అన్ని రకాల కాయలు కనపడుతున్నాయి మనకి ఇక్కడ చెట్టుకు. చూసారా? అంటే ఇది త్రూ అవుట్ ఇయర్ అంతా కాస్తూనే ఉంటుంది. దీంతో మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. జ్యూస్ చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు, నిల్వ పచ్చడి పికిల్ పట్టుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. మన నిమ్మకాయ వాడినట్టు యుటెన్సిల్స్ పాత్రలు తోమటానికి వాడుకోవచ్చు. అలా చాలా రకాలుగా వాడవచ్చు అనమాట. అలా కాకుండా దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పమంటారా? దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, దీనిలో మెయిన్ విటమిన్ ఏ ఎక్కువ ఉందండి. విటమిన్ ఏ చాలా తక్కువ పండ్లలో మాత్రమే మనకు దొరుకుతుంది. నాన్ వెజ్లో కాకుండా ఫ్రూట్స్లో చాలా తక్కువ వాటిల్లో ఉంటుంది అనమాట. విటమిన్ ఏ, బి, సి, అలాగే ఈ విటమిన్ కూడా మనకి చాలా ఉంది. ఇది మనకి స్కిన్కి బాగా పనిచేస్తుంది. అలాగే ఇది సి విటమిన్ ఉండటం వల్ల మనకి ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది. మనకి నీరసం వచ్చినప్పుడు వెంటనే ఇది రెక్టిఫై అయిపోతాం. గుత్తి చూసారా, ఎంత గుత్తుల కింద మనకు కన్వర్ట్ అయిపోయిందో ఈ గుత్తి. ఆ గుత్తి మీద ఉన్న పువ్వులన్నీ కాయలైపోయినాయి. చూసారా ఎంత పెద్ద పెద్దది. ఇది ప్రతి కొమ్మకి, ప్రతి కాండానికి, మన కోకో చెట్లకి ఎలా కాస్తాయి అలా కాండం మీద వస్తున్నాయండి మ్యాక్సిమం పళ్ళన్నీ. గమనించారో లేదో? అలాగే దీనిలో లోపల ఫ్రెండ్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫైబర్ ఎక్కువ ఉండటం మూలాన ఏంటంటే మనకి డైజెషన్ బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ బీపీని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ వాళ్ళకి చాలా మంచిది ఇది. అలాగే థైరాయిడ్ వాళ్ళకి మెటబాలిజం బాగా యాక్టివేట్ చేస్తుంది. వెయిట్ లాస్ అవుతాకు ఉపయోగపడుతుంది ఈ ఫ్రూటు. మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్రూట్ని మీరు మిస్ అవ్వద్దు. అలాగే ఫర్దర్ నేను సిరీస్ కింద ఈ ఫ్రూట్ నుంచి ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని వీడియోస్ పెడతాను. తప్పకుండా చూసి ఫాలో చేసి ఈ ఫ్రూట్ మీకు దొరికినప్పుడు దీన్ని మిస్ అవ్వకుండా కంపల్సరీ యూస్ చేసుకుని తినండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే దీన్ని సాంస్క్రిట్లో ధర్మపాల అంటారు, అలాగే మరాఠీలో
కారంబాలా అంటారు. రెండిటిని కలిపి క్యారంబోలా కింద దీనికి నామం పెట్టారన్నమాట. అలాగే దీనిలో ఇది కిడ్నీ పేషెంట్స్ తినకూడదంటారు. ఇక్కడ చూసారా, తేనెటీగ హనీబీ తేనె తీసుకుని ఎలా వెళ్తుందో అంటే దీనిలో అంత ఎక్కువ తేనె ఉంటుందన్నమాట. సో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్స్కి తినకూడదని చెప్తారు. కిడ్నీ పేషెంట్స్ మాత్రం తినకూడదు, మిగతా వాళ్ళందరూ తినొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిది, చాలా హెల్తీ ఫుడ్. ఇది యాంటీ క్యాన్సరస్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ క్యారంబాలా చూసారా ఎన్ని రకాల గుత్తులు 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 లోపల. మనం చెట్టు లోనికి వెళ్తే కానీ దీనికి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి అని మనం కౌంట్ చేయలేమన్నమాట. దీనిలో అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా ఉన్నాయండి. దానిలో మెగ్నీషియం ఎస్పెషల్లీ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది. అలాగే నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అనేది లేడీస్కి చాలా అవసరం అండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా ఎక్కువ కావాలి, అందరికీ కావాలనుకోండి. ఈ ఫ్రూట్లో ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను ఈ చెట్టు నుండి హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయో, ఎలా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతా చక్కగా. ఈ మనం పచ్చి కోసు తినేయాలంటే అండి డైరెక్ట్ ఫైబర్తో సహా మధ్యలో వైట్ కలర్ ఉంది చూసారా, అది ఫైబర్ అన్నమాట. దీన్ని మనం ఎలా కోసి తినాలంటే ఆ పైన ఎడ్జ్ తీస్తే చాలండి. కొంచెం ఇది స్టార్ లాగా 5 భుజాలు కలిగి ఉంటుంది కదా, కాబట్టి ఆ ఎడ్జ్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఆ ఎడ్జ్ కొంచెం రిమూవ్ చేసి మనం కట్ చేసుకుని మీరు సాల్ట్ పెప్పర్ వేసుకు తినొచ్చు. సాల్టు, ఉప్పు, కారం, ఉసిరికాయ తిన్నట్టు ఉప్పు కారం కలిపి తినొచ్చు, లేదంటే ఉత్తిది కూడా తినేయచ్చు. ఈ ఫ్రూట్లో ఇంకో స్పెషల్ చెప్తున్నా, నేను గమనించింది, ఇలా ఆకుపచ్చగా ఉన్న కాయ తింటే అండి తీపి పులుపు అన్నీ కలిపి మిక్సప్ అయ్యి మనం ఉత్తిది కూడా తినేసేలా ఉంది. అదే బాగా ఫ్రూట్ ఎల్లో కలర్ వచ్చి పండిపోయిందనుకోండి, చాలా పులుపు. ఎంత పులుపు అంటే మనకి కొంచెం నిమ్మకాయకి తక్కువ, ఉసిరికాయకి ఎక్కువ లాగా ఉంది, అలా ఉంది. ఇది నేను చెప్పేది ఏంటంటే మనం పచ్చిగా ఉన్నప్పుడు తినొచ్చు, ఇలా ఫుల్ పండిపోయాక తినొచ్చు. ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ ఫ్రూట్ని మనం తినొచ్చు. ఎలాగైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు డిషెస్. చూసారా, ఇప్పుడు నేను ఉప్పు కారం వేస్తున్నా. ఈ పులుపుకి మనకి ఉప్పు కారం స్ప్రింకిల్ చేసి తింటేనే మన తెలుగు వాళ్ళ టేస్ట్ అదిరిపోద్ది కదా, పెప్పర్ కన్నా కూడా. అందుకని అదిరిపోయే ఉప్పు కారం టేస్ట్తో స్టార్ ఫ్రూట్ రెడీ. నెక్స్ట్ నేను మీకు ఈ స్టార్ ఫ్రూట్తో జ్యూస్ ఎలా చేయాలి, అది ఎంత తేలిగ్గా ఉంటుంది, అది ఎంత టేస్ట్గా ఉంది అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.